అందరికీ నమస్కారం. నానంటే ఏదో మాటల్లో 4 మాటల్లో చెప్పేది కాదు. అది నాన్నని అమ్మ అని చాలా అద్భుతాలు. కానీ ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ అది తిరిగి పొందలేము. కానీ నాన్న ఉన్నప్పుడే మనం ఏదైనా సరే సాధించాలన్నా, సక్సెస్ అయినా మనం పొందాలన్నా కూడా నాన్న మన దగ్గర ఉంటేనే మనకు ఆ ధైర్యం ఉంటుంది. ఒక్కసారి నాన్నను కోల్పోయామంటే మళ్ళీ తిరిగి మన నాన్నను పొందాలన్నా కూడా అవ్వదు. కాబట్టి నాన్న ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించాలి. మనం చిన్నప్పటి నుంచి మన ఏళ్ళు పట్టుకొని మనం నడిపించి మనం ఎలా బాగుండాలని మన అన్ని విధాలుగా మనం నాన్న ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే నాన్న మీద తెలియకుండానే మనకి ఇన్ని చెప్తున్నాడు కదా, ఇవన్నీ చేస్తున్నాడని తెలియకుండా చిన్న ఒక ఈగో లాంటిది కూడా చాలామంది పెంచుకుంటూ ఉంటారు నాన్న మీద. కానీ అలాంటిది 100% రాదు. ఎందుకంటే నాన్న మనం కోరుకునే వ్యక్తే. కానీ తన వయసు తరిగిపోయేకూడదు, మన జీవితం ఇంకా అద్భుతంగా రావాలని, 10 మందిలో మంచిగా ఉండాలని, ఎక్కడ చెడ్డ పేరు తీసుకురాకూడదని, చెడు అలవాట్లు బానిస అవ్వకూడదని ఇలాంటివన్నీ ఆలోచించి నాన్న మనల్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనం తెలియక చాలా మిస్టేకులు చేసి మన జీవితాన్ని పాడు చేసుకుంటూ, అలాగే తల్లిదండ్రులు కూడా చెడ్డ పేరు తెస్తూ ఉంటాం. కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే సమాజానికి చెడు జరుగుతుంది, అలాగే మన జీవితానికి మనం నాశనం చేసుకోవడానికి కూడా చాలా ఆస్కారాలు ఉన్నాయి. దీంట్లో చాలామంది చెప్తూ ఉంటారు, వాటన్నింటిని మనం మంచి తీసుకోవాలి, చెడును వదిలేయాలి. మనం ఏం చేస్తున్నామంటే ఆ వయసులో మంచితో పాటు చెడును కూడా తీసుకుంటున్నాం. అంటే మంచి తక్కువ చేస్తున్నాం, చెడు ఎక్కువ తీసుకుంటున్నాం. కాబట్టి ఆ చెడుని పక్కన పెట్టి మంచి తీసుకొని మన జీవితం ఎలా అద్భుతంగా ఉండాలి, మన తల్లిదండ్రులను మనం ఎలా కాపాడుకోవాలి, మన భవిష్యత్తుని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి, సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడాలి, తల్లిదండ్రులకు ఎంత గొప్పగా మనం పేరు తీసుకురావాలి. కాబట్టి వీటన్నిటి గురించి కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించి నాన్న మీద ఉన్న ప్రేమని మనం ఈ ప్రపంచానికి స్టార్ట్ చేయకూడదు.